గత 10 సంవత్సరాలలో పాత బస్తీలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేవిధంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు కృషి చేయాలని పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలక్పేట, యాకత్పురా నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘం నేతలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు ముఖ్యంగా యాదవులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభినందించామని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని ఆయన వివరించారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి కేసీఆర్ గారు మనకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని మన ముందుకు తీసుకొచ్చినారు. యాదవ్ కులస్తులైనటువంటి మేము హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సోదరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 2 చేతులు జోడించి మన అభ్యర్థికి హైదరాబాద్ పరిధిలో మొట్టమొదటిసారి మనకు అవకాశం కల్పించిన పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తున్నటువంటి ఈ మాట, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు హైదరాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క అసెంబ్లీలో కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు. కనుక మొట్టమొదటిసారి హైదరాబాద్కు ఒక యాదవ్ని బలపరిచినటువంటి అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని, ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో వారికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవులు దాదాపు ఉమ్మడి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్లో దాదాపు 2 పార్లమెంట్లో 10 లక్షల జనాభా ఉన్నటువంటి మనము హైదరాబాద్ పార్లమెంట్లోనే దాదాపు 4 లక్షల మంది యాదవ్ ఓటర్లు ఉన్నాము. మనమంతా చైతన్యమై మన బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని మనం గెలిపించుకుంటే ఈ యొక్క హైదరాబాద్లో చరిత్రాత్మకమైన విజయం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హైదరాబాద్ పార్లమెంట్ నేను ఒకటే చెప్తా ఉన్నాను, పాత నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రైతు బంధు ఇవ్వడం జరిగింది, దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమాలు, విప్లవాత్మకమైనటువంటి సంక్షేమాలు కేసీఆర్ గారి మధ్య నుంచి వచ్చి ఇవాళ ప్రజాక్షేత్రంలో ఎంతోమందికి అందిన దాఖలాలు చూస్తున్నాం, లబ్ధి పొందిన దాఖలాలు చూస్తున్నాం, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకునే దాఖలాలు చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాలన అనేది చాలా గొప్పది. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే అదే అంటున్నారు, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాము, ఎందుకు కాలేదు సార్ అని అంటూ ఉన్నారు, మాకు ఇంత చేసిర్రు ఎందుకు కాలేదు అని అంటూ ఉన్నారు. ఇక ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఏ గ్యారంటీలు లేకుండా అన్నిటికీ కండిషన్ అప్లై అన్నట్టుగా ఇవాళ చేస్తూ ఉంది. నేను ఈ పాత నగరంలో మా బడుగులు బలహీనుల సంఖ్య ఎక్కువ, వీరి ఐక్యత, వీరి సంఘటితంతో నేను తప్పకుండా ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి నా యొక్క గెలుపు ఉంటుందని, చాలా చరిత్రాత్మకమైనటువంటి గెలుపు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను.